రాజు నాన్న ఆ కరక్కాయ కూడా అందులో వెయ్యి. అలాగే నాన్న. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా 90 రోజులు వాడితే రక్తపోటుని స్వాధీనంలోకి తీసుకురావచ్చు. అలాగా? మరి ఆ నాగవేణ్ణి కూడా కలుపు. అలాగే కలుపుతాను. నాన్న 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 లోనకు వచ్చిన డాడీ ఎవరు రాలేదు. వీడెవరు? మా నాన్న మీరే చెప్పారు. మా నాన్న మీరే చెప్పారు. నాన్న 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 మాట్లాడు నాన్న నాన్న నాన్న. బాబు బాబు, నా వల్లే మీ నాన్న చనిపోయారు. నన్ను పోలీసులకు ఎందుకు పట్టివ్వలేదు? సహాయం కోసం ఎవరు మన ఇంటి గడప తొక్కినా మన ప్రాణాలు ఇచ్చైనా సరే వాళ్ళ ప్రాణాలు కాపాడాలని మా నాన్న చెప్పారు. బాబు నాన్న నాన్న ఏ జబ్బుకి ఏ మందు వేయాలో నేర్పించావు, కానీ చచ్చిపోయిన మనిషికి ఏ మందు వేసి బ్రతికించాలో ఎందుకు చెప్పలేదు నాన్న? ఎందుకు చెప్పలేదు నాన్న? ఏడవకు. నా వల్లే నీ తండ్రి దూరం అయ్యాడు. ఈ క్షణం నుంచి నిన్ను నా బిడ్డలా చూసుకుంటాను. పార్వతి, భగవంతుడు వాడితో మనకింతవరకు అనుబంధం ఇచ్చాడు. జీవితంలోకి అదృష్టం వచ్చి వెళ్ళిపోయినట్టుగా వాడొచ్చి వెళ్ళిపోయాడు. వస్తానండి. అలాగే. రాజ్యం, ఈ చీర ఎలా ఉంది? మీ మనసులాగే చాలా అందంగా ఉంది. బుజ్జి, ఏం తీస్తావో చూద్దాం. ఏమండి ఏమండి, ఈరోజు పాప అన్నప్రాసన. ఎక్కడో ఉన్నారు మీరు? రాజ్యం, మా వాళ్ళందరినీ వదిలించి చాలా రోజులైంది. మనకు పాప పుట్టిందని లెటర్ రాశాను తప్ప వాళ్ళని చూడటానికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఈరోజు పాపకు అన్నప్రాసన తెలిస్తే ఎంత బాధపడిపోతాడో దాదా. దాదా, అమ్మా, దాదా దాదా, ఈరోజు పాపకు అన్నప్రాసన. అరే శుభం. ఎదుగారా ఎదుగారా ఎదుగారా. 1000 ఏళ్ళు వర్ధిల్లమ్మా. కంగారు పడకమ్మా కొడల. నీ మొగుడిని ఎత్తుకుపోవడానికి రాలేదు. నీ ముఖంలో మామయ్యని చూసిన ఆత్మీయత కనిపించడం లేదమ్మా. పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగను చూసిన భయం కనిపిస్తోంది. పార్వతి, దేవుడు ఉన్నాడే. ఈ శుభకార్యం జరిగే సమయానికి మనల్ని ఇక్కడికి రప్పించాడు, చూసావా? బాబు, 18వ తేదీన శివాని పెళ్లి.
నువ్వు కోడలు తప్పకుండా రావాలి. పెద్ద కొడుకు పెద్ద కొడలు లేకుండా చెల్లెలు పెళ్ళేలా జరుగుతుందమ్మా. 2 రోజుల ముందే వస్తాం. ఏయ్, 24 గంటల్లోపుగా ఈ స్థలం ఖాళీ చేయాలి. లేకపోతే మీకు అండగా ఉన్న శంకర్ దాదా వెన్ను విరిచేస్తానని చెప్పు. రోజు ఇలా కుక్కలు కాల్చినట్టు కాల్చేస్తానని చెప్పు. వెళ్ళు, పోనీ. నువ్వు ఉండమన్నావని అక్కడ పేదవాళ్ళందరూ గుడిచిలేసుకుని బతుకుతున్నారు తాత. నువ్వు లేట్ టైం చూసి ఆ గంగా రగాడు వేలు పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపాడు తాత. అంతేకాదు, వెంటనే ఖాళీ చేయకపోతే రోజుకు 25 మంది చొప్పున చంపుతాడు తాత. గణేష్ ని మధ్యాహ్నం ఎప్పుడు Hey!